స్వామివారికి ప్రతినిత్యం మామిడాకులు కడుతున్నాం, అరటిమానులు కడుతున్నాం, తమలపాకులు వాడుతున్నాం, స్వామివారికి ఎన్నో రకాల పుష్పాలు వాడుతున్నాం. వీటన్నిటికీ తర్వాత సమిధులకు, హోమానికి సమిధులకు సప్త సమిధులని కొన్ని చెప్పారు. వాటన్నిటికీ కూడా ఆ మాన్లు పెంచాలి. స్వామివారికి చందనం కావాలి, పచ్చకర్పూరం కావాలి. వీటన్నిటి కోసం వనాలు సృష్టించి వనాలను పరామర్శించాలి, ఫారెస్టేషన్. ఇవన్నీ చూసుకుంటారు. తరువాత వీటికి నీటి వనరులు కావాలి. ఇది కాకుండా స్వామివారికి నిత్య ఆరాధనలో గోక్షీరం, ఆవు పాలు కావాల్సి వస్తుంది, అభిషేకానికి కావాల్సి వస్తుంది, పెరుగు కావాల్సి వస్తుంది, స్వామివారికి నైవేద్యాలు తయారు చేయడానికి, హోమానికి స్వామివారి నైవేద్యాలకు నెయ్యి కావాల్సి వస్తుంది, గుడిని శుభ్రం చేయడానికి ఆవు పంచితము గోమయము కావాల్సి వస్తుంది, పునుగు తీయడానికి పునుగు పిల్లులు కావాల్సి వస్తుంది, స్వామివారి ఉత్సవానికి ముందర వెళ్ళడానికి